కదా అలాగే ఉండాలా, కానీ బాగుంది. ఇంకా పార్ట్ 2 చాలా బాగుంటది, సూపర్ ఉంటది. ఫైటింగ్స్ అందుకు ఉన్నాయా? ఫైట్స్ ఎక్సలెంట్, మంచి మంచి మాస్టర్లు. అవి అడవుల్లో ఉండే చేంజింగ్ షాట్స్ చాలా బాగున్నాయి, చాలా కొత్తగా చేశారు బాగా. మూవీ లొకేషన్స్ ఏమన్నా మన కడప సైడ్ ఉన్నాయా? అంతా బయట బయట ఉన్నాయి, అసలు అర్థం కాదు ఎక్కడైనా కూడా. ఇక్కడంతా బయట ఉంది బాగా, అడవుల ప్రాంతం ఉంది బాగా. డివోషనల్ గా టచ్ అవుతుంది, హర్రర్ గా టచ్ అవుతుంది. అది డివోషనల్ గా టచ్ అవుతుంది, కానీ మనం అది హర్రర్ అనుకోవచ్చు, కానీ హర్రర్ కాదు, అది నిజం అనమాట వాస్తవంగా. ఎందుకంటే చాలా సినిమాలు ఇంతవరకు వచ్చినాయి కదా, ఇవన్నీ ఒక ఎత్తు ఉంటే ఈ వీటిలో అంటే మన కర్మలు తప్పదు. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా పైన మాత్రం తప్పకుండా జవాబు చెప్పాలి. అది హీరోయిన్ ఎట్లా చూపించిన? హీరో ఎక్సలెంట్ అన్న. హీరోయిన్ బాగుంది, నైస్, వెరీ గుడ్, మంచి ఆర్టిస్ట్. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది, చాలా బాగుంది అన్న, ఎక్సలెంట్, బాగుంది. బీజిఎం బీజిఎం సూపర్ ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. బీజిఎం అన్ని ఎక్స్ట్రాడినరీ. చెప్పాలంటే మనం ఒక హై లెవెల్లో చూడాలి సినిమాను, అది మూవీ హిట్టేనా? తప్పకుండా అన్న, తప్పకుండా హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కిరణ్ అబ్బవరం గురించి మంచి ఆర్టిస్టు, చాలా సినిమా చూసాం ఆయన. అందుకే ఈరోజు కూడా పొద్దు నుంచి ఫస్ట్ వచ్చి ఇక్కడ టికెట్ తీసుకుని చూస్తాం మేము, మా కొలీగ్స్ అంతా. చాలా మూవీ ఎలా ఉంది? డిఫరెంట్ క్లైమాక్స్ సాంగ్స్ ఉన్నాయా? సాంగ్స్ బాగున్నాయి, క్లైమాక్స్ డిఫరెంట్ ఇచ్చాడు. నా సినిమా ఎలా ఎక్సలెంట్. కిరణ్ అబ్బవరం దుమ్ము లేపినాడటే. ఎలా ఉంది? బాగుంది. కాన్సెప్ట్ దేని గురించి సినిమా పోస్ట్ మ్యాన్ గురించి, హీరో ఇంకొకట్టు ఉంది కదా పాటలో, మొత్తం అంతా అర్థమవుతాయి. నా మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది అన్న మూవీ ఎలా ఉంది? సూపర్ అన్న మూవీ ఎలా ఉంది? నా సినిమా ఎలా ఉంది? బాగుంది సూపర్. నా సినిమా ఎలా ఉంది? బాగుంది. అన్న మూవీ ఎలా ఉంది? బాగుందన్న. నా మూవీ నా మూవీ ఎలా ఉంది? అన్న మూవీ ఎలా ఉంది? యావరేజ్ నా. అన్న మూవీ ఎలా ఉంది? బాగుందన్న, సూపర్. నా కా మూవీ ఎలా ఉంది? బాగుంది, సూపర్. కాన్సెప్ట్ దేని గురించి? కాన్సెప్ట్ దేని గురించి అంటే కొంచెం నార్మల్గా మనిషి పుట్టిన తర్వాత కొన్ని కర్మలు చేస్తాడు. వాడు మళ్ళీ జన్మించేటప్పుడు దేవుడు అనేది వాడిని అడుగుతాడు, నువ్వు చేసి ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పాలి. అప్పుడు సాంగ్స్ ఉన్నాయా? సాంగ్స్ ఉన్నాయి, ఐటమ్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ ఏం లేవు. ఓకే అన్న, థ్యాంక్స్. నా మూవీ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. రీసెంట్ నా మూవీ ఎట్లా ఉంది? బాగుంది, పర్వాలేదు, బాగుంది. సాంగ్స్ ఉన్నాయి? సాంగ్స్ 1-2. సినిమా కాన్సెప్ట్ దేని గురించి? కొత్త కాన్సెప్ట్. అదే దేని గురించి? కొత్త కాన్సెప్ట్ చూడాలి ఖచ్చితంగా. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఓకే, మూవీ ఎలా ఉంది? బ్రహ్మాండం ఉంది. అన్న మూవీ ఎలా ఉంది? బాగుంది. నా మూవీ ఎలా ఉంది? బాగుంది బ్రో. అన్న మూవీ ఎలా ఉంది? బాగుంది. కాన్సెప్ట్ దేని గురించి? అది ఏది గురించి అంటే బాగుంది కదా. నా మూవీ ఎలా ఉంది? బాగుంది. అన్న మూవీ ఎలా ఉంది? బాగుంది. కాన్సెప్ట్ దేని గురించి? న్యూ కాన్సెప్ట్ చెప్పండి అన్న. న్యూ కాన్సెప్ట్ బాగుంది సినిమా. సాంగ్స్ ఉన్నాయా? సాంగ్స్ అనే కానీ అబ్బోరం కోసం చూడొచ్చు. మూవీ హిట్టేనా? సూపర్ హిట్ అన్న, అభిమాన సినిమా. దేని గురించి? కథ ఎట్లుంది? అది పేరు మూల 2 రోజులు పాటలు ఉన్నాయా? పాటలు 2 పోవడం. నా సినిమా బాగుంది, సూపర్ బ్రో. పొద్దుట థ్యాంక్ యూ. బాయ్. నా సినిమా క్లైమాక్స్ హైలైట్ బ్రో. మీరు ఇన్షాల్లో సర్లేనా? సినిమా రివ్యూ చెప్పు. సూపర్. కాన్సెప్ట్ కిరణ్ అబ్బవరం ఎప్పుడు వస్తానా? 3 కానీ 4 తేదీలకు వస్తారు. మళ్ళీ రావాలన్నా. సినిమా ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి నువ్వు అమ్మా మళ్ళీ అమ్మ. సినిమా ఎట్లుంది? సూపర్ నా. సాంగ్స్ అన్ని బాగున్నాయి. మన సూపర్. కడప అంటే మినిమం ఉండాలి. మన కడప మనం సపోర్ట్ చేయాలి. ఉన్నాయా? అన్ని బాగున్నాయి. మ్యూజిక్ ఇది నాకు సూపర్ ఉంటుంది అన్న, నిజంగా. స్టోరీ దేని గురించి? మన కర్మలు అన్న, మన కర్మలు ఖచ్చితంగా అప్పచెప్పాల్సిన. చూడండి, ఇప్పుడు మనం తప్పు చేసినా ఒప్పు చేసినా తప్పకుండా మనం మాత్రం పైకి వెళ్ళిపోయిన తర్వాత అంటారు కదా, స్వర్గానికి అంటారు కదా, అవన్నీ కాకుండా మన కర్మలను తప్పకుండా లెక్క చెప్పాల్సిందే. తప్పు చేస్తే తప్పే చెప్పాలి. మనం తప్పును ఒప్పు చెప్పినా కూడా అక్కడ తప్పించుకోలేము అన్నమాట. ఆ సినిమాలో చాలా బాగా చూపించారు. కిరణ్ అబ్బవరం సూపర్, ఎక్సలెంట్. మూవీ తగ్గట్టు సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ నైస్, బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది.